హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 రికార్డ్ బ్రేక్ చేసిన నిఖిల్ ఇది మేమంటుంది కాదు, డైరెక్ట్గా బిగ్ బాసే అంటున్నాడు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే లైవ్లో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా గార్డియన్ ఏరియాలో నుంచోపెట్టి ఇప్పటి వరకు నలుగురు చీఫ్గా వ్యవహరించారు. నైనిక, యష్మి, అలాగే నిఖిల్, ప్రెసిడెంట్ సీత. ఈ నలుగురిలో మీకు ఎవరు చీఫ్ క్వాలిటీస్ నచ్చాయో దానికి తగిన కారణాలు చెప్పాలని బిగ్ బాస్ తెలియజేశాడు. ఇక ఇందులో భాగంగా ఎక్కువగా నిఖిల్కే సపోర్ట్ చేశారు హౌస్ మేట్స్. ఇక విష్ణుప్రియ నిఖిల్ గురించి ఏం చెప్తుంది అంటే, తను కరెక్ట్గా టాస్కులు ఆడే సమయానికి ఎవరిని ఎలా రంగంలోకి దించాలో ఆలోచిస్తాడు. అంతేకాదు వాళ్ళ క్లాన్ని ఎలాగన్నా నెగ్గించుకోవడానికి మంచిగా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఏ ఫౌల్ గేమ్లు కూడా ఆడడు. అందుకే నాకు నిఖిల్ క్వాలిటీస్ నచ్చాయి చీఫ్గా అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. ఇక ప్రేరణ కూడా అదే చెప్పుకొచ్చింది. నేను స్టార్టింగ్లో నిఖిల్ సోనియాకి ఫేవరిజం చేస్తున్నాడని అనిపించింది, కానీ అది తప్పని నేను అనుకున్నాను, రియలైజ్ అయ్యాను. నిఖిల్ ఎప్పుడు కూడా ఎన్ని టాస్కులు వస్తే అన్ని టాస్కులో కూడా వాళ్ళ క్లాన్ విన్ అవ్వాలనే ఆలోచనలో ఉంటూ ఉంటాడు తప్ప మరి ఏ ఆలోచన ఉండదు. అంతేకాదు తన క్లాన్లందరినీ కూడా అడిగి బాగా నిర్ణయాలు తెలుసుకుంటూ ఉంటాడు. దానివల్ల నాకు నిఖిల్ తీసుకున్న నిర్ణయాలు కూడా కరెక్ట్ అనిపించినాయి బిగ్ బాస్ అంటూ ప్రేరణ చెప్పింది. ఇలా ఒక్కొక్కరుగా నిఖిల్కి ఎక్కువ సపోర్ట్ చేశారు. అలాగే యష్మికి కొంతమంది సపోర్ట్ చేశారు. ఇక మరి మొత్తంగా నిఖిల్కే ఎక్కువ సపోర్ట్ చేయడంతో ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఎక్కువ సార్లు చీఫ్ అయింది కూడా నిఖిలే. అంతేకాకుండా హౌస్లో మెచ్చుకున్న చీఫ్ నిఖిలే కాబట్టి నిఖిల్కి ఒక బిగ్ సర్ప్రైజ్ ఉందంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 8ని తిరగరాసిన నిఖిల్పై మీరేమంటారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.